So Java, when installed, జావాని కంప్యూటర్లో ఇన్స్టాల్ చేస్తే జావా రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్ ఇన్స్టాల్ అవుతుంది. సి ఇన్స్టాల్ చేస్తే సి రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్ ఇస్తుంది అని చెప్పుకున్నాం. అలా జావా ఇన్స్టాల్ చేస్తే జావా రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్ ఇన్స్టాల్ అవుతుంది. రైట్? ద జావా రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్ హ్యాస్ టూ కాంపోనెంట్స్. జావా రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్ లో రెండు కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకే, ఒకదాని పేరు ఏపీఐ, రెండో దాని పేరు జేవిఎం. సో జేవిఎం స్టాండ్స్ ఫర్ జావా వర్చువల్ మెషిన్. సో ఆ పదాన్ని గుర్తుపెట్టుకో. అది ఏంది, ఎందుకు పనికి వస్తుంది, దట్ వి విల్ సీ లేటర్. రెండోది ఏపీఐ. ఏపీఐ స్టాండ్స్ ఫర్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్, API. ఓకే, ద API ఈజ్ జావాస్ లైబ్రరీ. సిలో లైబ్రరీ అన్నాము, ఇక్కడ ఏపీఐ అంటాము. అంతకంటే పెద్ద తేడా ఏం లేదు, రెండు ఒకటే. ద జావా ఏపీఐ ఈజ్ మేనేజ్డ్ యాజ్ ఫోల్డర్స్ అండ్ సబ్ ఫోల్డర్స్ కాల్డ్ ప్యాకేజెస్. సో విండోస్ ఎన్వైర్న్మెంట్ లో మనము ఫోల్డర్ అని దేన్ని పిలుస్తాము, జావా ఎన్వైర్న్మెంట్ లో దానినే ప్యాకేజ్ అని పిలుస్తాము. సో జావా ఏపీఐ ఈజ్ వాట్ జావా లైబ్రరీ. దానిలో ఏముంటాయి, ఫోల్డర్స్ ఉంటాయి. ఫోల్డర్స్ లోపల ఏముంటాయి అంటే క్లాసులు ఉంటాయి. ద జావా హ్యాస్ మోర్ దాన్ 8,000 predefined classes. All these are grouped into packages based on their purpose. ఆ క్లాస్ దేనికి పనికి వస్తుందో దానికి సంబంధించిన ప్యాకేజ్లో ఆ క్లాసుల్ని పెట్టినాడు. రైటా? కొన్ని ప్యాకేజ్ల పేర్లు చెప్తాను. ద మెయిన్ ప్యాకేజ్ ఈజ్ కాల్డ్ జావా. మెయిన్ ప్యాకేజ్ పేరు, మెయిన్ ఫోల్డర్ పేరు జావా. దాని లోపల సబ్ ప్యాకేజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్యాకేజ్ పేరు ఐఓ. దిస్ ప్యాకేజ్ హ్యాస్ క్లాసెస్ ఫర్ ఐఓ ఆపరేషన్స్. ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ చేయడానికి కావాల్సిన క్లాసెస్ అన్ని ఐఓ ప్యాకేజ్ లో ఉన్నాయి. లాంగ్, బేసిక్ ఫీచర్స్ ఆఫ్ జావా లాంగ్వేజ్. జావా లాంగ్వేజ్ యొక్క బేసిక్ ఫీచర్స్ అన్ని ఈ లాంగ్ అన్న ప్యాకేజ్ లో ఉన్నాయి. AWT stands for Abstract Windowing Toolkit, a package that has classes for GUI development. GUI and graphical user interface development. For network programming, you have a package with the name RMI. For client server programming, you have a package with the name Swing. ఇది అడ్వాన్స్డ్ జావాకి సంబంధించింది. అడ్వాన్స్డ్ GUI డిజైన్, ఇవన్నీ మీ సిలబస్ లో ఉన్నాయి. బయట మీ ముందు వాళ్ళకి ఇవన్నీ ఏవి సిలబస్ లో లేవు.
ఊరికే జావా అంటే ఏదో ఊప్స్ కాన్సెప్ట్స్ థియరీ బట్టి బట్టి చేసేటట్లు సిలబస్ ఉండింది. ఇప్పుడు మీకు అలా లేదు, మీరు అన్ని లైవ్ చేస్తారు కాబట్టి చేయడం అలవాటు చేసుకోండి. ఎక్సెట్రా ఇంకా చాలా ప్యాకేజెస్ ఉన్నాయి. ఫర్ మేకింగ్ యూజ్ ఆఫ్ predefined classes, we must link corresponding package to our program with an import statement. సిలో మీరు హ్యాష్ ఇంక్లూడ్ అని లైబ్రరీ ఫైల్ని లింక్ చేసుకుని దానిలో ఉన్న ఫంక్షన్లు వాడేవాళ్ళు, జావాలో కూడా మీరు హ్యాష్ ఇంక్లూడ్ ఆ పర్టికులర్ ప్యాకేజ్ని హ్యాష్ ఇంక్లూడ్ చేసుకొని వాడాలి. కాకపోతే ఇక్కడ హ్యాష్ ఇంక్లూడ్ అలాంటివి లేవు. ఇక్కడ ఒక కీవర్డ్ ఉంది, ఇంపోర్ట్. ఇంపోర్ట్ java.awt.star ఫర్ ఎగ్జాంపుల్. అంటే జావా అన్న మెయిన్ ప్యాకేజ్లో AWT అనే సబ్ ప్యాకేజ్ ఏదైతే ఉందో ఆ సబ్ ప్యాకేజ్లో ఉన్న స్టార్ రెఫర్స్ ఫర్ ఆల్ క్లాసెస్. AWT ప్యాకేజ్లో ఉన్న అన్ని క్లాసెస్ ని మన ప్రోగ్రామ్ కి మనము లింక్ చేసుకుంటున్నాము. ఇది దీనికి అర్థం. కాన్సెప్ట్ ఓకే? సో దీన్ని గుర్తుపెట్టుకొని సో లెట్ us go for a small program. GUI డిజైన్ ఎలా ఉంటుంది కాస్త జాగ్రత్తగా గమనించండి. ఏదో క్లాస్ MF1 పబ్లిక్ స్టాటిక్ void main ఓకే. ఈ స్ట్రింగ్ అనేదేమి యా ఏమేమి హే ఈ రెండింటి మధ్య తేడా ఉందా లేదా? ఏం తేడా ఉంది? ఓ ఇక్కడ క్యాపిటల్ లెటర్తో ఉంది, రైట్? క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అయితే అది ఏమైంటుంది? క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అయితే అది ఏమైంటుంది? క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అయితే అది ఏమైంటుంది? గుడ్. స్టాండ్. స్టాండ్. సిట్. స్టాండ్. సిట్. నేను నేమింగ్ కన్వెన్షన్స్ వీడియో ఊరికే నేను టైం పాస్ కోసం చూస్తుంటే ప్లీజ్ ఈరోజు మళ్ళీ అదే పనిగా ఇంకొకసారి చూడు. క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అయితే అదేమైంటుంది? నేమింగ్ కన్వెన్షన్స్ వీడియో చూడలేదా? యా క్లాస్ క్లాస్ నేమ్ స్టార్ట్స్ విత్ క్యాపిటల్ లెటర్ అన్నారు. మరి క్యాపిటల్ లెటర్ స్టార్ట్ అయితే ఏమవుతుంది? అది ఏమైండొచ్చు అంటే తెలియదు. ఇలా ఉండకూడదు, మీరు ఆలోచించాలి. అవసరం మీది, నాది కాదు. మీకు నేర్పించాలన్న అవసరం నాకు లేదు, మీకు నేర్చుకోవాలన్న అవసరం మీకు ఉంది. కాబట్టి ఏదో ఒక దారిలో నువ్వు నేర్చుకో. నీకు అన్ని దారుల్లో కంటెంట్ని ప్రొవైడ్ చేస్తా. ఏదో వీడియోలు పెట్టుకుంటారులే, గూగుల్ క్లాస్ రూమ్లో పెడతారులే, మాకెందుకులే అని అనుకుంటే మీరు ఫెయిల్ అవుతారులే అని నేను అనుకుంటా. నాకేం అబ్జెక్షన్ లేదు. సో క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అయితే అదేమవుతుంది? స్టాండ్. సిట్. స్టాండ్. క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అయితే అదేమైంటుంది? సిట్. ఇప్పుడు ఇలా డిక్లేర్ చేశాను, రైటా? ఇది ఏమై ఉంటుంది? ఎలా చెప్పగలరు? వెరీ నైస్. క్లాస్ కి ఇలా క్రియేట్ చేస్తే దాన్ని ఏమంటారు? క్లాస్ కి క్రియేట్ చేసిన దాన్ని ఏమంటారు? క్లాస్ కి క్రియేట్ చేసిన దాన్ని ఏమంటారు? ఆబ్జెక్ట్ అంటారు. కాన్సెప్ట్ ఓకే? వెరీ నైస్, థ్యాంక్ యూ.
చాలా జాగ్రత్తగా చూడు ప్రోగ్రామ్ని. జావా సి mf1.java దీన్ని కంపైల్ చేస్తున్నాను. కంపైల్ చేసిన వెంటనే అది ఎర్రర్ ఇచ్చింది. కాన్సెప్ట్ రైట్. ఏమని ఇచ్చింది ఎర్రర్? కెన్ నాట్ ఫైండ్ సింబల్. ఏ సింబల్ అంట? ఆరో మార్క్ పెట్టి మరీ చూపించింది. ఎఫ్ కాదు, ఎఫ్ కింద ఆరో పెట్టలేదు. అది ఎఫ్ కింద సే అది ఆరో మార్క్ పెట్టలేదు, ఫ్రేమ్ కింద ఆరో మార్క్ పెట్టింది. రైటా? కెనాట్ ఫైండ్ సింబల్ అంటే తెలుగులో ఏమంటారు బా? యా, ట్రూ ట్రాన్స్లేషన్ కాకుండా మామూలుగా మీరు మాట్లాడుకునేటప్పుడు మాట్లాడుకునే పదాలతో చెప్పండి. అది కనపడలేదు పా. కరెక్టా కదా? మీరు మాట్లాడుకునే మాటలే మాట్లాడండి ప్లీజ్. ఎందుకంటే మీకు అవే అలవాటైనాయి, అవే అర్థమవుతాయి. కెనాట్ ఫైండ్ సింబల్ అంటే ఆయా ఏంది, అది ఎక్కడుందో నాకు తెలీదు అనింది. కాన్సెప్ట్ ఓకే. ఇప్పుడు ఫ్రేమ్ అనేది ఒక ఎఫ్ క్యాపిటల్ పెట్టాం కాబట్టి క్లాస్ అని మీరు గెస్ట్ చేసినారు. ఓకే, మరి అది అది ఎక్కడుందో నాకు తెలియదు, నాకు కనపడలేదు అనింది. మరి అది ఎక్కడుంది అంటే జాగ్రత్తగా గమనించు. ఏడబ్ల్యూటి అనే ప్యాకేజ్ లోపల ఉంది. ఓకే, మరి ఆ ప్యాకేజీని లింక్ చేస్తే దాన్ని వాడగలము. మరి దాన్ని లింక్ ఎలా చేయాలి అంటే ఇంపోర్ట్ java.awt.star ఇలా లింక్ చేయాలి. కాన్సెప్ట్ ఓకే. ఇప్పుడు దీన్ని కంపైల్ చేస్తే ఇది కంపైల్ అయ్యింది. ఓకేనా? ఇప్పుడు దీనిని రన్ చేస్తే ఫ్రేమ్ కనిపించిందా? కనిపించిందా? ఎందుకు కనిపిలా అంటే జావా ఈజ్ డైనమిక్. జావా ఈజ్ డైనమిక్. ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ నేమింగ్ కన్వెన్షన్స్ కంటే ముందున్న వీడియోలో ఈ విషయాలు డిస్కషన్ కి వచ్చినాయి. నీతో ఇక్కడ నేను కూడా డిస్కస్ చేశాను. జావాలో ప్రతి ఆబ్జెక్ట్ కి న్యూ అన్న కీవర్డ్ తో మెమరీ లొకేట్ చేయాలి. దానిని ఇన్స్టాన్స్ అంటారు. మీరు క్లాస్ కి ఆబ్జెక్ట్ లాంటిది ఏదైతే డిక్లేర్ చేశారో దీనిని రెఫరెన్స్ అంటారు. రెఫరెన్స్ అంటే దానికి మెమరీ ఉండదు. మీరు జావాలో ప్రతి ఆబ్జెక్ట్ కి అదే పనిగా న్యూ అన్న కీవర్డ్ తో మెమరీ అలొకేట్ చేయాలి. ఇలా కాన్సెప్ట్ ఓకే. ఇప్పుడు ఎఫ్ అన్నది అబ్జెక్ట్ అయింది. మెమరీ అలొకేట్ చేయనంత వరకు అది అబ్జెక్ట్ కాదు, దానిని రెఫరెన్స్ అంటారు. కాన్సెప్ట్ ఓకే. అర్థమైన వాళ్ళకి అర్థమైంది, అర్థం కానోళ్ళు గుర్తు పెట్టుకో. ఈ రెండు చేయకపోతే నీ ఇష్టం వచ్చింది చెయ్యి. అంటే ఇప్పుడు ఫ్రేమ్ కి అబ్జెక్ట్ క్రియేట్ అయింది. ఫ్రేమ్ కనిపించిందా? కనిపించలేదు. కాన్సెప్ట్ రైట్. అవును, మీరెందుకు కూర్చున్నారు? ఎందుకు నిలబడలేదు? మీరెందుకు నిలబడలేదు? కూర్చోమని నేను చెప్పినాను. నా క్వశ్చన్ కరెక్ట్ గా విని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఎందుకు కూర్చున్నారు నా క్వశ్చన్ కాదు, మీరెందుకు నిలబడలేదు నా క్వశ్చన్. ఓ అంటే నిలబడు అని చెప్తే నువ్వు నిలబడతావు, రైటా? ఇది కూడా అంతే. ఫ్రేమ్ కూడా స్టూడెంట్ లాంటిది. నువ్వే టీచర్. నువ్వు ఫ్రేమ్కి ఒసే ఫ్రేమ్ నువ్వు కనిపి అని చెప్తే అది కనిపిస్తుంది, లేకపోతే అది కనిపించదు. కాన్సెప్ట్ ఓకే. ఒసే ఫ్రేమ్ నువ్వు కనిపి అని నువ్వు తెలుగులో ఇంగ్లీష్లో చెప్తే కుదరదు. దానికి నువ్వు జావా లాంగ్వేజ్లోనే చెప్పాలి. ఎలా చెప్తారు అంటే ఒసే ఫ్రేమ్ నువ్వు కనిపి అని ఇలా చెప్పాల్సి ఉంటుంది. కాన్సెప్ట్ ఓకే. అంటే ఇక్కడ నువ్వు ఏదైతే కోడ్ రాసినావో దానికి అర్థం అదే. ఎఫ్ నువ్వు కనిపి అని చెప్తున్నావు. జాగ్రత్తగా చూడు. ఫ్రేమ్ కనిపించిందా లేదా? కనిపించిందా? కనిపించలేదా? జాగ్రత్తగా చూడు. ఇదే ఆ ఫ్రేమ్. నచ్చలా కదా? జాగ్రత్తగా చూడు. ఇప్పుడు ఇది ఫ్రేమ్. అంటే నువ్వు రన్ మెను ఓపెన్ చేస్తే ఇక్కడ ఒక డబ్బా లాంటిది వచ్చింది కదా. ఈ డబ్బా పైన కదా ఈ బటన్లు ఇవన్నీ పెట్టినాడు. కరెక్టా కదా? ఈ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏదైతే డబ్బా ఉందో ఆ డబ్బా లాంటిది కావాలి అంటే ఫ్రేమ్ అనే క్లాస్ ని నువ్వు వాడాలి. కాన్సెప్ట్ ఓకే. అర్థమైంది? ఇప్పుడు ఫ్రేమ్ కనిపించిందా లేదా? మరి ఇంతకు ముందు కూడా
ఇంతకు ముందు ఇప్పుడు కనిపించింది అన్నారు, ఇంతకు ముందు కనిపించలేదన్నారు. యా పైన అర్థం కాల. అచ్చా మూలలోంచి కనిపించలేదా? దాన్ని కొంచెం కిందికి దించు. ప్రొజెక్టర్ని కొంచెం కిందికి. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు కనిపిస్తుందా? లేదు కదా. చాలా జాగ్రత్తగా. ఇప్పుడు కూడా కనిపిస్తా ఉంది కానీ అది ఫ్రేమ్ అంటే నమ్మకం లేదు ద్వారా. కాన్సెప్ట్ రైట్. ఇప్పుడు అది బాగా కనిపిస్తుంది, కరెక్టే కదా. ఏం చేశాను? ఏమి అర్థం కదా. సైజ్ మార్చినారు సార్, కాన్సెప్ట్ రైటా. జావా సగం జావా గెస్సింగ్ తో గడిచిపోతుంది, జాగ్రత్తగా వినండి. మీరు కరెక్ట్ గా గెస్ చేస్తే సగం జావా మీకు వచ్చినట్లే. ఇప్పుడు ఫ్రేమ్ కనిపించడం అంటే విజన్ లోకి రావడానికి మీరు అక్కడ ఒక ఫంక్షన్ ని కాల్ చేసినారు, సెట్ విజిబుల్ ఆఫ్. కరెక్టే కదా. అంటే విజిబిలిటీ ఇవ్వడానికి ఫంక్షన్ పేరు ఏముంది? సెట్ విజిబుల్. మరి సైజ్ ఇవ్వడానికి ఫంక్షన్ పేరు ఏముండొచ్చు? ఏ విజిబిలిటీలోకి రావడానికి సెట్ విజిబుల్ అయితే సైజ్ ఇవ్వడానికి సెట్ విజిబుల్ ఎందుకు ఉంటుంది? ఎఫ్ డాట్ సెట్ సైజ్. ఏదో ఒక 700 పిక్సెల్స్ వెడల్పు, 400 పిక్సెల్స్ హైట్. ఇప్పుడు ఫ్రేమ్ ఫ్రేమ్ లాగా కనిపిస్తుందా? బాగుందా? వెరీ నైస్. ఇప్పుడు వీటిని మామూలుగా మనం సిలో ఫంక్షన్స్ అని అంటాము, ఇక్కడ మెథడ్స్ అని అంటాము. రైటా? మెథడ్ అన్న ఫంక్షన్ అన్న ఒకటే. ఫంక్షన్ డెఫినేషన్ ఫంక్షన్ కాల్, మెథడ్ డెఫినేషన్ మెథడ్ కాల్. ఫంక్షన్స్ క్లాస్ లోపల ఉంటే మెథడ్స్ అంటాము, క్లాస్ బయట ఉంటే ఫంక్షన్స్ అని అంటాము, అంతే తేడా. ఆ పదాలన్నీ ఈ మధ్య కాలంలో రెగ్యులర్గా వాడుకలోకి వచ్చినవి. సో జావాలో అన్ని మెథడ్స్ క్లాస్ లోపలే ఉంటాయి కాబట్టి వాటిని మెథడ్స్ అని అంటాము కానీ ఫంక్షన్స్ అని అనము. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఫ్రేమ్ క్లాస్లో ఉంది. ఫ్రేమ్ క్లాస్లో ఉన్న ఫంక్షన్ వాడుకోవాలంటే ఆ ఫ్రేమ్ అబ్జెక్ట్ డాట్ సెట్ సైజ్ ఆఫ్ అని మనం అన్నాం. కాన్సెప్ట్ ఓకే, అర్థమైంది. ఇప్పుడు ఇలా మీరు ఒక ఫ్రేమ్ తయారు చేసి దానికి రకరకాల సైజులు ఇచ్చి సెట్ విజిబుల్ ఇవ్వకుండా చూడు, ఒకసారి ఇచ్చి చూడు, ఫ్రేమ్ కనిపించిందా లేదా చూడు. ఇవన్నీ ఒకసారి ఈ రోజు ల్యాబ్లో ప్రాక్టీస్ చేయి. రేపు ల్యాబ్లో ఇంకొద్దిగా ప్రోగ్రామింగ్లో ముందరికి వెళ్తాం. కాన్సెప్ట్ ఓకే, వెరీ నైస్. సో నౌ ఐ క్లోజ్ దిస్. ఈ ప్రోగ్రామ్ రాసుకోవద్దు, ఊరికే ఒకసారి పైనుంచి కిందికి మళ్ళీ చూసుకో, గుర్తు పెట్టుకొని చెయ్యి. గుర్తు పెట్టుకుంటే నువ్వు ఆలోచిస్తావు, రాసుకుంటే చూసి టైప్ చేస్తావు, చూసి టైప్ చేస్తే నువ్వు టైపిస్ట్ అవుతావు, గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేసి ఆలోచించి టైప్ చేస్తే నువ్వు ప్రోగ్రామర్ అవుతావు. రైట్. నౌ ఈ నోట్స్ కాపీ చేసేసుకొని ఈ రోజుకి చాలు, ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేయండి.